రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. నమస్తే శశికాంత్ గారు. నమస్తే ఉషా గారు. చాలా మంది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకుంటూ ఉన్నారు. దానికి సంబంధించి ఒక ఆవిడ రీసెంట్గా మనం చేసిన ఎపిసోడ్స్లోనే ఒక కామెంట్ చేయడం జరిగింది. నా హస్బెండ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకున్నారు, ఆ విషయం నాకు తెలుసు. ఎప్పుడైతే నాకు తెలిసింది అని తనకు తెలిసిందో మానసికంగా ఫిజికల్గా నన్ను టార్చర్ పెడుతూ ఉన్నారు. ఈవెన్ మా పేరెంట్స్తో మాట్లాడనివ్వరు, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడనివ్వరు, బయట ఎవరితోని కలవనివ్వరు, ఎక్కువ ఫోన్ కూడా నా దగ్గర ఉండనివ్వరు, నన్ను చాలా ఇన్సెక్యూర్కి గురి చేస్తూ ఉన్నారు. దీని నుంచి బయటపడడం ఎలా? తను ఎక్స్ట్రా మ్యారిటల్ పెట్టుకోవడమే ఒక పెద్ద తప్పు అయితే, అండ్ నన్ను హింసించడం కూడా నాకు ఇంకా టార్చర్గా ఉంది. సొల్యూషన్ ఏంటి? లీగల్గా ఎటువంటి న్యాయం జరిగే అవకాశం ఉంటుందని అడగడం జరిగింది. దీనికి సొల్యూషన్ ఏంటి సార్? అసలు తను ఏ యాక్షన్ తీసుకోవాలి? ఇది చాలా కామన్ టాపిక్ అండి ఇది ఉషా గారు, కానీ చాలామంది బయటకు చెప్పలేరు. లక్కీగా మనం చేసిన వీడియోకి కింద కమెంట్ అయినా పెట్టారు అట్లీస్ట్. బట్ ఇప్పుడు చాలామంది మా దగ్గరికి వచ్చి డిస్కస్ కూడా చేస్తున్నారు ఈ జనరేషన్లో. ఇంతకుముందు వచ్చేవాళ్ళు కాదు బయటికి, ఇప్పుడు ధైర్యంగా మహిళలు మన వీడియోలు చూసిన తర్వాత, స్పెషల్లీ మనం కొన్ని వందల వీడియోలు చేసాము ఫ్యామిలీ మీద, ఇది చూసిన తర్వాత చాలామంది వచ్చి నన్ను కలుస్తున్నారు కూడా. థ్యాంక్స్ టు యూ అండ్ సుమన్ టీవీ. సెకండ్ థింగ్ ఈజ్, ఇప్పుడు మీరు చెప్పిన టాపిక్, ఎప్పుడైతే ఈయన అక్రమ సంబంధం భార్య కనిపెట్టిందో, ఆ కనిపెట్టిన విషయం ఎప్పుడైతే ఈయనకి తెలుస్తుందో, ఆయన ఒక కైండ్ ఆఫ్ గిల్టీ ఫీలింగ్కి వెళ్ళిపోతారు. దట్స్ కాల్డ్ గిల్ట్. అంటే దొరికితే దొంగ, దొరకపోతే దొర అంటారు కదా. ఇప్పుడు మరి దొరికినప్పుడు దొంగ అని తెలిసినప్పుడు ప్రతి క్షణం ఇంకా ఆవిడ కళ్ళల్లో పెట్టి చూసే ధైర్యం కూడా భర్తకు ఉండదు. అలా చూసినప్పుడల్లా ఆమె అదే కళ్ళతోటి చి అని అంటాం కూడా వీడికి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దొరికితే దొంగ అంటారు. కాబట్టి దొంగలు ఏం చేస్తారంటే దొరికినప్పుడు ఈ అక్రమ సంబంధం పెట్టుకొని, నేను ఎందుకు దొంగలు అంటున్నానంటే, మీరు ఇష్టం లేకపోతే మీ వైఫ్ హిందూ సాంప్రదాయం ప్రకారం, మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము మీరు డైవర్స్ ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకోండి. అంతేగాని రోజు ప్రతి క్షణము ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకొని మీ భార్యని మోసం చేస్తూ బతికే బదులు, దానివల్ల ఆమె కూడా మెంటల్ డిప్రెషన్కి వెళ్ళి ఆమె లైఫ్ స్పాయిల్ అయిపోతుంది కదా. సో ఓపెన్గా నాకు నువ్వు ఇష్టం లేదు, నేను డైవర్స్కి వెళ్తున్నాను అని చెప్పు. ఒకవేళ ఆమె ఓకే అనుకుంటే ముందుకెళ్ళండి, లేదు అనుకుంటే కంటెస్ట్ చేయి కోర్టులో, రీజన్స్ చూపి డైవర్స్ తీసుకో. నీకు ఎవరి ఇష్టమో వాళ్ళని పెళ్లి చేసుకో, లేదా డైవర్స్ అయిపోయిన తర్వాత నీ గాలి తిరుగుడు నువ్వు తిరుగు. అంతేగాని ఒక రిలేషన్లో ఉంది, ఒక సంబంధంలో ఉండి భార్య అనే రిలేషన్కి ఎంటర్ అయిన తర్వాత ఇంకొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుంటే అది అడల్టరీ కిందకు వస్తుంది. అడల్టరీ అన్నది సెక్షన్ 497 ఉషా గారు, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సెక్షన్ 497 ఐపీసీ అన్నది రద్దు చేస్తడం జరిగింది. అవును, మీరు చెప్పినట్టుగానే సార్, ఒకవేళ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకున్న తర్వాత తన జల్సాలు తను చేస్తూ, తన ఆనందాన్ని తను అనుభవిస్తూ, ఇంటికి వచ్చిన తర్వాత భార్యను చిత్రహింసలకు గురి చేస్తూ, పైగా మళ్ళీ ఈవిడ్ని కూడా అనుమానిస్తూ మానసిక హింసకి గురి చేస్తున్నారంటే ఎలా? అంటే లీగల్గా ఎటువంటి స్కోప్ ఉంటుంది తను బయటపడడానికి? మీరు కరెక్ట్ కోఇన్సిడెన్స్ అనుకోవాలి. నిన్ననే నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చారు. ఓకే, పేర్లు తీలేం కానీ మ్యాటర్ ఏంటో చెప్తాను నేను మీకు. ఓకే, హస్బెండ్ నెలకి లక్షల్లో సంపాదిస్తున్నాడు, సంవత్సరానికి దగ్గర దగ్గర ₹1,00,00,000 పైన సంపాదిస్తున్నాడు హస్బెండ్. మంచి పొజిషన్లో ఉన్నాడు హస్బెండ్ వయసు 55+, 58 ఏళ్ళు. ఓకే, వైఫ్ దగ్గర 52, 53 ఏళ్ళు. గత 20 సంవత్సరాల నుంచి హస్బెండ్ ఇట్లా అక్రమ సంబంధాల్లోనే ఉన్నాడు. ఈమె చూస్తూ భరించింది. ఈమెతోటి ఎటువంటి ఫిజికల్ రిలేషన్ పెట్టుకోలేదు ఈయన. పిల్లలు పుట్టిన తర్వాత కొన్నేళ్ల తర్వాత ఈమెతోటి ఫిజికల్ రిలేషన్ అనేది కంప్లీట్గా ఆపేశాడు. కేవలం బయట మహిళలతోటి ఫిజికల్ రిలేషన్ పెట్టుకొని ఈజ్ కంటిన్యూయింగ్ ఈజ్ లైఫ్. అయితే ఈ విషయం క్లియర్గా ఆమెకు తెలుసు. అయితే ఆమె అనేది ఏంటి అంటే, సార్ ఆయనని మీరు కనుక కలిస్తే మీరు కూడా ఆయన ఇలాంటి వాడు అంటే నమ్మరు, అంత మంచివాళ్ళలాగా ఉంటాడు సొసైటీలో. బయటకు వస్తే సొసైటీలో అంత మంచివాళ్ళలాగా ఉంటాడు, అంత డిసిప్లిన్ ఉంటాడు. కానీ ఈయన చేసే పనులు ఇవి, ఎవరికైనా నేను చెప్పినా నమ్మరు. కాబట్టి నేను దొంగతనంగా కొన్ని ఆయన వాట్సాప్ చాట్లు ఫోటో తీశాను అని చెప్పి నాకు చూపించింది. నాకు చూపిస్తే అందులో వాట్సాప్ చాట్లో అన్ని అమ్మాయిల ఫోటోలు, రేట్లు ఎంత ఇది అన్నది ఆయన చాట్లో ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి క్లియర్గా ఆమె ఎవిడెన్సెస్ కూడా సేకరించింది. ఈ ఎవిడెన్సెస్ ఆమె కావాలంటే ఎప్పుడో సేకరించేది, కానీ తనకి 2 పిల్లలు, వాళ్ళు పసిపిల్లలు అప్పుడు, ఇప్పుడు ఎదిగారు. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటి, 58 ఏళ్ల వ్యక్తి గురించి చెప్తున్నాను నేను మీకు. ఇప్పుడు వాళ్ళు ఎదిగారు, వాళ్ళ పెద్ద పిల్లలు అయ్యారు. వాళ్ళు
ఇప్పుడు ఇంకా తను పోయిన 20 సంవత్సరాల బాధని కక్కుకుంటానికి వెల్లడిస్తానికి రెడీ అయ్యి నా దగ్గరికి వచ్చి చెప్తాం జరిగింది. ఇప్పుడు మాత్రం నేను ఈయనకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే, నేను ఏం చేయాలి సార్ అని మా దగ్గరికి వచ్చారు. వాళ్ళు చాలా వెల్ క్వాలిఫైడ్ ఫీమేల్ ఆమె డాక్టరేట్ చేసింది. ఓకే, వెల్ క్వాలిఫైడ్ ఫీమేల్ వచ్చి మనకి చెప్తాం జరిగింది. ఇట్లాంటి ఉదాహరణలు నేను తీసుకుంటూ పోతే అందులో రిచ్ పూర్ అని ఏం లేదు ఉషా గారు. మీరు బీదవాళ్ళ దగ్గర నుంచి హయ్యర్ మిడిల్ క్లాస్ దగ్గర నుంచి రిచ్ క్లాస్ వరకు, అంటే ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్ అన్ని క్లాసెస్లో కూడా మహిళలతో ఇలాంటి ఇబ్బందులకి గురవుతూనే ఉన్నారు. కానీ వాళ్ళకి చట్టం చాలా ఫెసిలిటీస్ ఇస్తుంది. వీళ్ళు అసలు బయటకే ఎవరికి చెప్పుకోక కేవలం వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నకో వాళ్ళ నాన్నగారికో చెప్తే వాళ్ళు కూడా అమ్మ నువ్వు తప్పదు సర్దుకుపోయి ముందుకెళ్ళు, మార్చడానికి ప్రయత్నించు అని చెప్పి వదిలేస్తాం వల్ల ఈమె అయితే పర్టికులర్గా ఈ నేను చెప్పిన కేసులో 20 సంవత్సరాలు అమ్మ బాధలు అనుభవించింది. ఇప్పుడు నా దగ్గరికి వస్తే నేను ఆమెకి క్లియర్గా ఒకటే చెప్పాను, ఆయనకి సమాజంలో చాలా మంచి పేరుంది, మీరు భార్యలాగా నటిస్తున్నారు, మీరు భార్య కాదు, మీరు వెంటనే ఆ ఇల్లు వదిలేసి బయటకు వెళ్ళిపోండి. ఆయన మీద 498A కేసు వేయచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ వేయచ్చు, మెయింటెనెన్స్ వేయండి. ఆయన ₹1,00,00,000 సంపాదిస్తున్నారు కదా, సంవత్సరానికి మీకు 50 లక్షలు వచ్చేటట్టు మెయింటెనెన్స్ వేయండి, డొమెస్టిక్ వైలెన్స్ వేయండి, 498A వేయండి. ఆ తర్వాత ఆయన ఏం చేస్తారో, ఎలా చేస్తారో, రియాక్ట్ అవుతారో చూద్దాము. మీరు మాత్రం నేను చెప్పింది ఇట్లా ఫాలో ఉండమ్మా అని చెప్తాం జరిగింది. ఆమె ఎంతో ఆనందంగా వెళ్ళి ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుంటానికి రెడీ అయిందమ్మా. ఓకే, సో ఇట్లా నేనేమంటా అంటే ఈ మహిళ చేసింది ఏంటంటే 20 సంవత్సరాలు అనుభవించి తర్వాత ఈ స్టేజ్కి వెళ్ళింది. బట్ నా సజెషన్ ఏంటి అంటే, ఇప్పుడు ఆ పోయిన 20 సంవత్సరాలు ఈమె తీసుకురాలేం కదా, ఈమె వాల్యుబుల్ లైఫ్లో వాల్యుబుల్ టైం ఏదైతే ఒక టెండర్ ఏజ్ ఉంటుందో, తినకు కూడా సుఖాలు ఇవన్నీ కావాలి కదా, తినొతే ఇవన్నీ పోగొట్టుకుంది కదా, రైట్. నేను చెప్పేది ఏంటి అంటే 30 ఏళ్ళు కానివ్వండి, 35 ఏళ్ళ మహిళలు కానీ ఇట్లాంటివి ఏమైనా మీరు అనుభవిస్తూ ఉంటే, చాలామంది అనుభవిస్తూ ఉంటారు, నాకు తెలుసు, చాలా కేసులు వస్తుంటాయి మా దగ్గరికి. దయచేసి మా అలాంటి అడ్వకేట్స్ దగ్గరికి రండి, మీకు సరైన ఉపాయం చెప్తాము. విడిపోమని నేను ఎప్పుడూ ఎవరికి సజెషన్ ఇవ్వను, వాళ్ళని మార్చుకుంటానికే ప్రయత్నించండి అని చెప్తాను. నేను ఎలా మార్చాలో అన్నవి, మీకు ఏం వెపన్స్ ఉంటాయి లీగల్గా అన్నది ఫస్ట్ కౌన్సిలింగ్తో స్టార్ట్ చేద్దాము. కాని పట్ల మనం డొమెస్టిక్ వైలెన్స్కి వెళ్దాము, కాని పట్ల మనం 498Aకి వెళ్దాము, కాని పట్ల మనం మెయింటెనెన్స్కి వెళ్దాము, కాని పట్ల లాస్ట్లో ఇవన్నీ ఏమి జరగకపోతే డైవర్స్ ఇచ్చి యాలిమనీ అడుగుదాము. యాలిమనీ అడిగితే ఆయన ఆస్తులు మొత్తం ఎంతైతే ఉందో అందులో డీసెంట్ పర్సంటేజ్ మీకు వస్తుంది. ఆ తర్వాత మీ లైఫ్ మీరు మళ్ళీ ముందుకెళ్ళచ్చు కదా. అదేదో 30-35 సంవత్సరాలు వేస్తే అట్లీస్ట్ ఇంకో 20 సంవత్సరాలు మీరు హ్యాపీగా ఉంటారు. ఈ మహిళ చూడండి ఎప్పుడు వచ్చారో పాపం, అండ్ షీఈ్ వెల్ క్వాలిఫైడ్, ట్రస్ట్ మీ, షీ ఈస్ డన్ హర్ PhD. ఎంత వెల్ క్వాలిఫైడ్ ఆమె ఇట్లా వస్తే చాలా బాధ అనిపించింది నాకు. ఆమెను సరైన రూట్లో తీసుకెళ్తున్నాము. డెఫినెట్లీ ఇలాంటి మహిళలు ఏదైతే మీరు ఇవాళ టాపిక్ తీస్తారో, నేను డెఫినెట్గా మిమ్మల్ని ప్రశంసిస్తున్నాను. ఇట్లాంటి టాపిక్స్ మనం డిస్కస్ చేయాలి ఆన్ స్క్రీన్. ఇది ఓన్లీ కమర్షియల్ అని కాదు, చాలామంది మనోవేదనలు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనం కూర్చోపెట్టి సరైన దారి చూపించి పంపిస్తే మనకు కూడా ఎంతో పుణ్యం అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మీరు కనుక మా ఈ ఎపిసోడ్ కనుక చూస్తే, ఎవరైనా మీ ఫ్యామిలీలో సంబంధించి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకొని మానసిక హింసకి గురి చేస్తున్నారు, రివర్స్ మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు, టార్చర్ చేస్తూ ఉన్నారు అనిపిస్తే లీగల్గా ఖచ్చితంగా స్కోప్ ఉంది బయటపడడానికి, అండ్ వాళ్ళని మార్చుకునే ప్రయత్నం కూడా ఉంది అని చెప్తున్నారు శశికాంత్ గారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి శశికాంత్ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.